లో ఏం కల్తీ ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా నిజమండి. నేను ఎగ్ పరుడు చేస్తూ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఏగాక గుడ్డు కొట్టిపోయగానే కంపు కొట్టిందనమాట. కర్రీ మొత్తం వేస్ట్ అయిపోయింది. స్మెల్ మాత్రం వామిటింగ్ వచ్చేలా అయిపోయింది. నేను యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే గుడ్లు ఫ్రెషా లేకపోతే అవి మురిగిపోయినాయా తెలుసుకోవడానికి ఇలా మనం వాటర్‌లో వేసి ఎగ్గు వేయగానే అడుక్కెళ్ళిపోతే అవి ఫ్రెష్ అన్నట్లు, లేకపోతే పైకి లబ్బర్ బంతిలా తేలుతున్నాయంటే అవి ప్లాస్టిక్ ఎగ్గు లేదా మురిగిపోయిన ఎగ్ అనేసి లెక్క. ఎందుకంటే మనకు ఫ్రెష్‌గా ఉన్నవి లోపల వైట్ సొన ఉంటది కదండీ! యెల్లో కలర్ ఉంటది కదా! అది మనం కొట్టినప్పుడు ఒకే చోట గడ్డగా పడుతుంది. అదే మురిగిపోయిందనుకోండి అది స్ప్రెడ్ అయిపోయి పడుతుందనమాట. అదే మనకు గుర్తు. అలా అని ప్రతి గుడ్డు మనం కొట్టుకోలేం కాబట్టి ఇలా వాటర్ టెస్ట్ చేసుకొని మనం ఎగ్స్ అనేది స్టోర్ చేసుకోండి. అయినా సరే మనకు డౌట్‌గా ఉంది అని అనుకున్నప్పుడు మనం కర్రీ చేసే ముందు డైరెక్ట్‌గా ఆనియన్స్, టమోటాల్లో వేసేస్తే అవి కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి ముందే కొట్టి ఒక గిన్నెలో వేసుకొని మనకు మంచిగా ఒకే చోట ఉంది అంటే మనం కర్రీలో వాడుకోవడం బెటరు. స్ప్రెడ్ అయిందంటే దాన్ని పడేయడమే బెటర్ అండి. ఇప్పుడున్న రోజులను బట్టి మనం హెల్త్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా